పులివెందుల, ఒంటిమిట్టల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నడూ నిజమైన ప్రజాస్వామ్యానికి స్థానం ఉండలేదని ఆరోపించారు. ఈ రోజు జరిగిన ఎన్నికలను ప్రజల గెలుపు, ప్రజా స్వేచ్ఛకు నిదర్శనంగా పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన విమర్శలకు బదులుగా స్పందించిన పల్లా శ్రీనివాసరావు, వైసీపీ పాలనలో ఎప్పుడు స్వేచ్ఛ ఎన్నికలు జరగలేదు. ప్రజలను బెదిరించి బలవంతపు ఏకగ్రీవాలు సాధించడం వారి మార్గం. కానీ ఈ రోజు కూటమి ప్రజాపాలనలో పులివెందుల, ఒంటిమిట్టలో మొత్తం 11 నామినేషన్లు వచ్చాయి. ఇది 30 ఏళ్ల తర్వాత జరిగిన ప్రజాస్వామ్య ప్రక్రియను జ్ఞాపకం అని పేర్కొన్నారు. ప్రజలు తొలిసారి స్వేచ్ఛగా బలపరిచిన ఓటుతో ఎన్నికల్లో పాల్గొనగలిగారు. ఇది కేవలం ఓ ఎన్నిక కాదు, ప్రజాగలానికి, స్వాతంత్రానికి తిరిగి దక్కిన గౌరవం. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే తీర్పు చెప్పబోతున్నారని ధీమాను వ్యక్తం చేశారు.